మధు గారు నమస్తే సార్. నమస్తే అండి. మధు గారు పర్టికులర్‌గా ఈ వీడియోలో ఇప్పుడు రిటైర్మెంట్ గురించి కొంచెం డీటెయిల్డ్‌గా కొన్ని పచ్చి నిజాలు, పచ్చి వాస్తవాలు మాట్లాడుకుందాం. ఇప్పుడు ఇంట్లో తండ్రిని ఆయన ఇంకొక 2, 3 ఏళ్లలోనో, ఓ 4, 5 ఏళ్లలోనో రిటైర్మెంట్ కాబోతున్నారంటే ఆ ఇంట్లోని కొడుకులు, కూతుర్లు, అల్లుళ్ళు, కోడళ్ళ చూపంతా ఆ పెద్ద ఆయనకు రిటైర్మెంట్ తర్వాత వచ్చే ఆ డబ్బు మీదే కన్ను ఉంటుంది. ఎంతో 25 లక్షలు, 30 లక్షలు, 50 లక్షలు అంటే వాళ్ళ డెసిగ్నేషన్ బట్టి ఆ రిటైర్మెంట్ అమౌంట్ ఉంటుంటది. సరే, ఇంకా రిటైర్మెంట్ అయ్యాక కూతుర్లు, కొడుకులు, అల్లుళ్ళు, కోడళ్ళు మొత్తం రెడీ అయిపోతారు. మామగారికి ఒక 40 లక్షలు, 50 లక్షలు రాబోతుంది, తలాకు చెయ్యేద్దాము, అల్లుడికి చెయ్యేద్దామని, కూతురుకు చెయ్యేద్దామని, కొడుకుకు చెయ్యేద్దామని, కోళ్ళకి చెయ్యేద్దామని అందరూ మెంటల్ గా ప్రిపేర్ అయిపోతారు ఒక 4-5 ఏళ్ళ నుంచి. ఇంకా ఆ ఊహల్లో ఉంటారు, అబ్బా మామగారికి ఒక 50 లక్షలు వచ్చేస్తే రిటైర్మెంట్ గానే. సరే, ఇంకా మొత్తానికి చాలా మంది ఇంకా వాళ్ళ ఇంట్లో ప్రచరణ బట్టి సరే అల్లుడికో 10 లక్షలను, కోడలకో 10 లక్షలు, కూతురుకో 10 లక్షలు, కొడుకో 10 లక్షలు ఇచ్చేసి మొత్తం ఆ రిటైర్మెంట్ అప్పుడు వచ్చిన 40-50 లక్షలు మొత్తం ఖాళీ చేసేసుకుంటారు. ఆ తర్వాత పాపం వాళ్ళు పడే తిప్పలు వాళ్ళు పడుతుంటారు. ఆ మధ్య ఒక సినిమా కూడా వచ్చింది ప్రకాష్ రాజ్ గారిది, ఇట్లనే ఆయన రిటైర్మెంట్ అయిన తర్వాత ఆ డబ్బులన్నీ తీసుకెళ్లి కొడుకులకి, కూతుర్లకి ఇచ్చేసేసి ఆయన పాపం నానా గందరగోళం పడుతుంటాడు. సరే, మొత్తానికి రిటైర్మెంట్ తర్వాత వచ్చిన ఆ డబ్బుని తీసుకెళ్లి కొడుకులు, కూతుర్లు, కోడళ్ళు చేతుల్లో పెట్టడం మంచిదా, లేదంటే తీసుకెళ్లి ఏదైనా ఒక మంచి సేఫ్టీ, సెక్యూరిటీ, ఒక మంచి ట్రాన్స్పరెన్సీ ఉన్న ఒక ఇన్వెస్ట్మెంట్ అవెన్యూలో పెట్టుకుంటే మంచిదా? ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి 60 ఏళ్ల వయసులో రిస్క్ తీసుకునే కెపాసిటీ ఉండదు ఎవరికి కూడా. 60 ఏళ్ల వయసులో మార్కెట్ రిస్క్, మార్కెట్ వైలటాలిటీ ఇవంతా కూడా మంచిది కాదు, కరెక్ట్ కాదు. కాబట్టి ఒక మంచి సేఫ్టీ, సెక్యూరిటీ, ట్రాన్స్పరెన్సీ, ఒక రీజనబుల్ రిటర్న్స్ ఇవ్వగలిగే ఇన్వెస్ట్మెంట్ అవెన్యూలో ఇన్వెస్ట్ చేసుకోవడం బెటర్ అంటారా? జనరల్ గా 60 ఏళ్ళు వచ్చిందంటే అన్నిటికంటే ముఖ్యంగా మనం ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎంత రిటర్న్ వస్తుంది, ఏ అవసరానికి వాడాలంటే దానికంటే ముందుగా అందరూ ఆలోచించాల్సి ఏంటంటే 60 ఏళ్ళ తర్వాత మన అవసరాలు ఏందనేది ఫస్ట్ ఆలోచించాలి. 60 ఏళ్ళ తర్వాత ముందుగా మన శాలరీ అయిపోయింది. శాలరీ అయిపోతే పెన్షన్ ఉంటే ఓకే, పెన్షన్ ఉంటే కొంతవరకు మీకు డబ్బులు వస్తాయి. పెన్షన్ లేని సందర్భంలో ఫస్ట్ పెన్షన్ క్రియేట్ చేయాలి. మరి పెన్షన్ క్రియేట్ చేయకముందే దాన్ని ఇల్లు కొనో, లేకపోతే గిఫ్ట్ ఇచ్చేసో, ఏదో పండుగ పబ్బాలు చేసేసో, లేదా ఒక ప్రాపర్టీ తీసుకుని బ్లాక్ చేశారంటే మీరు మళ్ళీ పని చేసి రిటైర్ అయినా బిచ్చగాళ్ళ మారిపోతారు. నిజం చెప్తున్నాను, ఇది చాలా మందికి నచ్చదు ఈ వాడు కూడా. కానీ ఎన్ని వందల మంది ఇదే తప్పు చేస్తూ వస్తున్నారు. సార్ వచ్చిన డబ్బులతోని నేను ఈ ప్రాపర్టీ కొన్నాను సార్, పిల్లలకి ఇచ్చాను. మరి నువ్వు ఎట్లా బతుకుతావు? నాకు ఏదైనా ప్లాన్ చెప్పు. నీ దగ్గర ఏముందని ప్లాన్ చెప్తావు? నీది నువ్వు ఆలోచించుకోవాలి కదా. ఇప్పుడు నీ డబ్బు 30 ఏళ్ళు 40 ఏళ్ళు కష్టపడితే వచ్చిన డబ్బు రేపు రిటైర్మెంట్ కిట్ అనేది గవర్నమెంట్ ఎందుకు పెట్టింది? ప్రైవేట్ ఎంప్లాయీస్ ఎందుకు పెడుతున్నారు దీన్ని? తర్వాత నువ్వు బతకడానికి ఈజీగా ఉండాలని చెప్పేసి నీకు ఆస్తులు ఉన్నాయి, ఆస్తులు సంపాదించడం, కానీ ఆస్తిని అమ్ముకుంటూ నువ్వు బతకలేవు. ప్రతి ఆస్తిని, నువ్వు సంపాదించిన ఆస్తిని కొంచెం కొంచెం అమ్ముతూ బతకలేవు కదా. దాని నుంచి వచ్చే రిటర్న్తో నువ్వు బతకాలి. దాని వచ్చిన రిటర్న్తో బతకాలంటే ఫస్ట్ ఈ కిట్ని తీసుకొని వెళ్ళి, ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకెళ్లి కూతురుకో కొడుకో సమానంగా పంచేసావు, మళ్ళీ నెల నెల వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలెక్షన్ చేయాలి. ఈ కలెక్షన్ ఏజెన్సీ పనితో అవుతుందా? రిటైర్మెంట్ డబ్బు అంతా మీకు ఇచ్చాను కదా, నెలకి నా బీపీ షుగర్ టాబ్లెట్ ఒక 5,000 10,000 అడగలుగుతావా? కొడుకేమో అక్కడ ఆఫీస్ లో కాన్ఫరెన్స్ లో బిజీగా ఉంటాడు, కూతురేమో ఇక్కడ మంచి జెమిని సీరియల్ చూస్తా కూడా బిజీ ఉంటది, కోడలేమో బెండి తీసేస్తుంది. నువ్వు ఆ టైంలో కాల్ చేస్తున్నావు అంటే ఫస్ట్ నీకేమన్నారు, వాళ్ళిద్దరు కొట్టుకుంటారు, మీ నాన్న గోలా మీ అమ్మ గోలా అని చెప్పేసి. ఆ పరిస్థితి తీసుకురావడం అవసరమా? ఫస్ట్ అది ఆలోచించు. నీ డబ్బు నీ దగ్గర పెట్టుకో, ఎవరికి వంచాల్సిన అవసరం లేదు. చేయాల్సిన కాడ చేసే ఉంటావు ఎంతో కొంత. అతి కష్టం మీద ఏదైనా ఉంది అని అంటే కొంత సహాయం చేయలేదు, కానీ ఫస్ట్ మీ వైఫ్ది నీది స్టాండర్డ్గా ఒక మంచి ఇన్కమ్ వచ్చే దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అందులో ఉన్న ఆప్షన్స్ నేను చెప్తాను వినండి. ఫస్ట్ మీరు అన్నిటికంటే సేఫెస్ట్ అని భావించేది అందరూ ఇండియన్స్ ఎఫ్డి, ఫిక్స్డ్ డిపాజిట్ చేసేస్తే ఇంట్రెస్ట్ వస్తే తీసేసుకుంటాం. ఇందులో రిస్క్ ఏంటంటే మీకు వచ్చే వడ్డీ ఒక 7% దాకా వస్తుంది సీనియర్ సిటిజన్ కాబట్టి. కానీ మీరు హిస్టరీ చూసుకున్నట్టయితే ఒక 10-20 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి ప్రతి 10 సంవత్సరాలకు ఒక 3% వడ్డీ రేట్ అనేది తగ్గుతుంది. దీనివల్ల ఏమవుతుంది, ఈ రోజు 7% ఉన్నది ఇంకో 10 సంవత్సరాలు అయిపోతే 4% అవుతుంది, తర్వాత 2%. ఇప్పుడు ఈ రోజులలో అసలు వడ్డీ అనేది లేదు. బయట కంట్రీస్లో దాదాపు -1% అనేది ఆ వడ్డీ రేట్ ఉంది. ఈ స్విట్జర్లాండ్ అట్లాంటి మంచి మంచి కంట్రీస్లో మీరు చూసుకున్నట్టయితే మీరు డబ్బు బ్యాంకులో ఉంచితే మీరు బ్యాంక్కే డబ్బు కట్టాలి. అలాంటి పరిస్థితి ఫ్యూచర్లో ఇండియాది కూడా వస్తుంది. వన్స్ మనది ఎమర్జింగ్ కంట్రీ కాబట్టి ఇప్పుడు ఇంట్రెస్ట్ ఉంది, తర్వాత ఇది పోయి మనం డబ్బు కట్టాల్సిన పరిస్థితి వస్తుంది. మరి అందులో పెడితే ఫ్యూచర్లో మీ అవసరాలు ఏమో పెరుగుతాయి, హెల్త్ ఎక్స్పెండిచర్ పెరుగుతుంది, రాను రాను మీకు వచ్చే ఆదాయం పెరగాలి.
పెరగకుండా ఉన్నది ఉన్నట్టు అలాగే ఉంటే మీ ఖర్చులకు సరిపోదు, రైట్? ఇప్పుడు బ్యాంక్ ఎఫ్డి గురించి మనం చూసుకున్నట్టయితే ఒకటి ట్యాక్స్, ఎక్కువ ట్యాక్స్ అనేది పడుతుంది మీ ట్యాక్స్ ప్రకారం. రెండోది వచ్చే ఇంట్రెస్ట్ అనేది ఫిక్స్ కాదు, ఎవ్రీ టైం నువ్వు ఎఫ్డి రిన్యూవల్ చేసినప్పుడల్లా ఇంట్రెస్ట్ రేట్ తగ్గుతూ ఉంటుంది అండ్ మీ క్యాపిటల్ అనేది గ్రో కాదు, అలాగే ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఇంకొక ఆల్టర్నేట్ ఆప్షన్ మీరు చూసుకున్నట్టయితే పోస్టల్ డిపాజిట్. పోస్టల్లో మీకు స్ట్రైట్ అవే 8.2, 8.1 ఈ రేంజ్ లో వడ్డీ అనేది ఉంటుంది. అందులో కూడా వచ్చిన ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో అది ట్యాక్స్, కంప్లీట్ గా మీ ట్యాక్స్ బ్రాకెట్ ప్రకారంగా ఛార్జ్ చేస్తారు. మళ్ళీ ఇక్కడ క్యాపిటల్ అనేది అప్రిషియేట్ అవ్వదు, అక్కడ ఎంత ఉంటుందో ఆ క్యాపిటల్ అలాగే ఉంటుంది, ఆ క్యాపిటల్ నుంచి మీరు విత్డ్రా చేయడానికి ఉండదు, ఓన్లీ ఇంట్రెస్ట్ మాత్రం మీకు ఇస్తారు. ఇంకా మూడో ఆప్షన్ మీరు ఏదైనా చూసుకున్నట్టయితే స్టాక్స్ పెట్టాలి, మ్యూచువల్ ఫండ్ పెట్టాలి. మరి స్టాక్స్ పెడితే ఉన్నదంతా పోతే అనే భయం అనేది చాలా మందికి ఉంటుంది. మ్యూచువల్ ఫండ్ లో కూడా ఈక్విటీ సైడ్ కాకుండా మీకు బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్స్ అనేవి ఉంటాయి. లో రిస్క్ ఉన్న మ్యూచువల్ ఫండ్ లో పెట్టండి. అంటే మరి మ్యూచువల్ ఫండ్ ఎందుకు సార్ నాకు వచ్చే 6-7% తీసుకుంటా అంటే, ఒకటి నువ్వు ఖర్చులను కంట్రోల్ చేయలేవు, నీ ఖర్చులు నెల నెల పెరుగుతూ ఉంటాయి. ఆ పెరుగుతూ ఉన్నప్పుడు నీ ఇన్కమ్ కూడా పెరగాలి, నీ క్యాపిటల్ కూడా గ్రో కావాలి. అది 1% గ్రో అయినా సరే, 2% గ్రో అయినా సరే, ఆ గ్రోత్ అనేది ఇంపార్టెంట్. గ్రోత్ ఇంపార్టెంట్ కాబట్టి మీరు బ్యాలెన్స్ అడ్వాంటేజ్ మీరు హిస్టరీ చూసుకున్నా ఒక 15 ఏళ్ళు 20 ఏళ్ళ కిందట ఒక 15 లక్షలు పెట్టిన వాళ్ళది ఈరోజు దాదాపు 75 నుంచి 80 లక్షల రూపాయలకి కిట్ అనేది తయారైపోయింది. అంటే రాను మీరు ఎస్డబ్ల్యూపీ అనే ఒక ఆప్షన్ ద్వారా బ్యాలెన్స్ అడ్వాంటేజ్ అండ్ హైబ్రిడ్ ఈక్విటీ ఫండ్స్ మీరు పెట్టుకుంటే మీ యొక్క ఇన్కమ్ను పెంచుకోవచ్చు, మీ యొక్క ఇన్కమ్ అనేది పెంచుకోవచ్చు. జనరల్గా మీరు ఇక్కడ 8-9 కాకుండా ఒక 10% అనేది మీరు ఎక్స్పెక్టేషన్ పెట్టుకోండి. మీరు మళ్ళీ 11-12 కూడా పెట్టుకోవద్దు, 10% పెట్టుకోండి. మీకు వచ్చిన ₹1,00,00,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తే 10% అంటే ఎంత, దాదాపు మీకు ఎంత వస్తుంది, దాదాపు ₹1,00,00,000 ఉంది కదా, 1 crore 10% అంటే 10 lakhs. ఈ 10 lakhs లో నెలకు ₹80,000 దాకా మీరు తీసుకునే ఆప్షన్ అనేది ఉంది. అయితే నెలకు 80,000 మీకు ఖర్చు అవుతుందా? ఖర్చు కాదు. కాబట్టి మీరు ఇక్కడ 50,000-60,000 తీసుకోండి. అవసరం ఉన్నప్పుడు కొంచెం ఎక్కువ విత్డ్రా చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. అవసరం లేకుంటే 50,000-60,000 తీసేసుకోండి. ఒకవేళ మీరు పిల్లలకి ఇంకేదైనా చేయాలి అనుకుంటే ఇప్పుడు ఇయర్లీ విత్డ్రాల్ పెట్టండి. దాన్ని ఇయర్లీ విత్డ్రాల్ ఎంత పెట్టాలి, మీకు ఒక 6% సరిపోయింది. 6% అంటే 45,000, 50,000 మీ అవసరాలకు సరిపోతుంది. ఇప్పుడు ఇంకా మిగిలిన 6% కానీ 4% కానీ ఏదైతే ఉంటుందో ఆ 4 lakhs కానీ 5 lakhs కానీ విత్డ్రా చేసేసి పిల్లలకు కానీ వాళ్ళకి ఇంకేదైనా సపోర్ట్ కావాలంటే అలా చేయండి మీరు. ఎందుకంటే మీ మనీ మళ్ళీ డబ్బును సంపాదించింది, ఆ డబ్బు సంపాదించిన దాంతో కొంత ఇస్తూ ఉండండి. ఒకేసారి మీరు ఇచ్చేసారు అనుకోండి, మిమ్మల్ని కేర్ చేయరు ఎప్పుడు కూడా. మీరు దాన్ని ప్రాపర్టీలలో అక్కడిక్కడ పెడతారు. కొంతమంది రెంటల్ ఇచ్చే ప్రాపర్టీలో పెడితే ఈల్డ్ అనేది 3-4% కంటే ఎక్కువ ఉండదు. మళ్ళీ అక్కడ కలెక్షన్ ఏజెన్సీ పనిచేయాల్సి వస్తుంది, రెంటల్ కలెక్షన్ చేయడం అంత ఇబ్బంది. కాబట్టి బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్స్ని మీరు చూడండి. మళ్ళీ మీరు సొంతంగా ప్రయోగాలు చేయొద్దు, ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ దగ్గర కూర్చోండి. దగ్గరలో ఎవరు అవైలబుల్ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చొని ఇది నా రిటైర్మెంట్ కిట్, ఇది నా అవసరాలు, ఇది మా పిల్లలు, వాళ్ళ బాధ్యతలు ఇవి అని ముందుగా మీరు డిసైడ్ చేసుకొని ఆ ఫండ్స్లో అలా వెళ్ళిన కొద్దీ ఒకటి మీకు ఎల్లప్పుడూ ఆ తీసుకున్న 50 లక్షలు కానీ ₹1,00,00,000 కానీ మీ దగ్గర మీకు బ్యాక్ ఎండ్లో కనబడుతూ ఉంటుంది. అది ఏ అవసరానికైనా మీకు పనిచేస్తుంది. రెండోది దాని నుంచి వచ్చే నెల ఇన్కమ్ అనేది మీ ఖర్చులను క్లియర్ చేసేస్తుంది. మళ్ళీ ఎవ్రీ ఇయర్ మీరు దాన్ని పెంచండి. ఈ సంవత్సరం ఒక 50,000 తీసుకుని నెక్స్ట్ ఇయర్ 55, ఆ తర్వాత ఇయర్ 60, 70 ఇట్లా పెంచాలి. ఎందుకంటే అక్కడ అప్రిషియేట్ అవుతుంది క్యాపిటల్. సో దానివల్ల ఇక్కడ సేఫ్టీ ఉంది. మరీ మొత్తం ఈక్విటీలోకి వెళ్ళలేము మనం. అందులో బాండ్స్ అంటే బ్యాలెన్స్ అడ్వాంటేజ్ అంటేనే డెట్ పోర్షన్ ఉంటుంది, ఈక్విటీ పోర్షన్ ఉంటుంది. మార్కెట్ వోల్టాలిటీ ఉంటే డెట్లోకి మారుస్తాడు, మార్కెట్ బాగా పర్ఫామ్ చేస్తే ఈక్విటీలోకి మార్చుకుంటాడు. దాని నుంచి బెనిఫిట్ ఏదైతే మార్జిన్ మనకు వర్కౌట్ అవుతుందో, ఏదైతే మనకు రిటర్న్ వర్కౌట్ అవుతుందో దాని నుంచి విత్డ్రా చేసి నీ అకౌంట్లో వేసేస్తాడు. ఇది ఈ కిట్ని ఇలాగే మెయింటైన్ చేయండి. 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు అట్లా మీరు ఎన్ని సంవత్సరాలు ఉన్నా సరే మీ దగ్గర ఆ లిక్విడిటీ పవర్ అనేది ఉంటుంది. ఆ లిక్విడిటీ పవర్ ఉంచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మీ దగ్గర లిక్విడిటీ లేదనుకోండి, ఇప్పుడు నేను రీసెంట్గా చూశాను, ఒక బ్యాంక్ మేనేజరు ₹1,00,00,000 రిటైర్మెంట్ కిట్ని ఏం చేశాడంటే 50,000 ఏమో కూతురు పెళ్లి కోసం, 50,000 ఏమో ఏదో ప్రాపర్టీ కొని ఇచ్చేసాడు అనమాట. సో కూతురు పెళ్లి అయిపోయింది, ఇక్కడ ప్రాపర్టీలు అయిపోయింది. ఇంకా నువ్వు ఎలా బతుకుతావు? కొన్ని రోజులు బాగానే ఉంది, అల్లుడో కూతురు ఎవరో సపోర్ట్ చేశారు. దాని తర్వాత ఒక చిన్న లైబ్రరీలో పనిచేస్తున్నాడు ఇప్పుడు ఆయన. ఎందుకు సార్ అని అంటే, సార్ ఇప్పుడు ఇక రిటైర్మెంట్ కిట్ అంతా ఖర్చు అయిపోయింది అంటే, కనీసం నీకు ఒక 20 లక్షలు కూడా నీ దగ్గర ఉంచుకోవాలన్న ఆలోచన లేకుండా ఎట్లా అందులో తలా చేసేసారు. అందులో తల ఒక చేసేసారు. అయిపోయింది కదా. ఇప్పుడు పెళ్లిలో వీడియోలు చూసుకుంటే కూర్చో మరి పార్క్ లో ఒక మూలకు. నువ్వు పెద్ద VFX పెట్టి తీసినావు కదా పెళ్లి అంటే, చిన్న ఆలోచించాలి నువ్వు. ఎందుకంటే ఈ 30-40 సంవత్సరాలు కష్టపడితే వచ్చిన సొమ్మును అంత ఈజీగా ఎట్లా ఖర్చు చేస్తావు? అందరు ఖర్చు చేస్తున్నారు. ఇప్పుడు ముఖేష్ అంబానీ ఖర్చు చేస్తున్నాడు అనేది తన ఆస్తిలో ఎంత ఆ పెళ్లి ఖర్చు. దానిలాగా నువ్వు చేయాలనుకుంటే మాత్రం మనం బిస్కెట్ అయిపోతాం అనమాట జనరల్ గా. ఇట్లా సిల్లీగా ఉంటుంది మాట్లాడుకుంటే. కానీ ఈ రిటైర్మెంట్ డబ్బులు అనేది
ఒకటి పెరగాలి, 2 లిక్విడిటీ ఉండాలి, ఫ్లెక్సిబిలిటీ ఉండాలి, దేనికంటే దానికి విత్డ్రా చేసుకునే విధంగా. సో ఎవ్రీ ఇయర్ అట్లా ఇన్కమ్ పెరుగుతున్న కొద్దీ మీకు ఆ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, మీకు రెస్పెక్ట్ దొరుకుతుంది పిల్లల దగ్గర. లేదనంటే మీరు మళ్ళీ రోడ్డు మీదకి వచ్చేస్తారు, ఎంత అంతే పెద్ద కదా సార్. జాబ్ ఇప్పుడు చేసినా సరే. 60-65 ఏళ్ల వయసులో ఏదైనా హాస్పిటలైజ్ అయ్యి ఒక 5 లక్షలు 10 లక్షలు ఖర్చు అయితే పరిస్థితి ఏంటి? ఇంకేం లేదు, కూతురు ఖర్చు డాక్టర్ పెడతారా, అల్లుళ్ళు ఖర్చు వెళ్ళిపోమన్నాడని పెడతారా, చెప్తారు. ఎవరు ఖర్చు పెడతారు? ఆ, ఎవరు వాళ్ళ అన్నిటికంటే ముఖ్యం అది కూడా చేసుకోవట్లేదు. ఇప్పుడు ఉన్న రోజులు కంపెనీ వాళ్ళు ఇన్సూరెన్స్ పని చేస్తుంది, బయటకు వచ్చిన తర్వాత కంపెనీ పాలసీ కూడా ఉండదు. ఫస్ట్ ఏదైనా లేకపోతే 2 లక్షలు 3 లక్షలు పాలసీ పోయినా సరే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. చెరకు 50 లక్షలు వైఫ్ అండ్ హస్బెండ్కి 50 లక్షలు కవరేజ్ మీ దగ్గర పెట్టుకోవాలి. రేపు 60 లక్షలు అయింది క్యాన్సర్కు అని అంటే, ఒకటి నీ కొడుకు యొక్క డబ్బు నువ్వు నీ ట్రీట్మెంట్కు యూజ్ చేయడం నీకు నచ్చదు, నీ కొడుకు కూడా నచ్చదు. ఇంకా అంతకంటే ఎక్కువ మీ కొడుకు అసలే నచ్చదు. కోడలు అసలు నచ్చదు. ఇంకా పోతే ఏమైంది, నీ వల్ల నష్టం లేదు, ఉంటే ఖర్చు ఉంది, అప్పుడు పోవాలని ఆలోచిస్తారు అందరూ. అట్లాంటి దుర్భరమైన పరిస్థితి తీసుకురాకుండా ఫస్ట్ ప్రొటెక్షన్ పార్ట్ చేసుకోవాలి. ప్రొటెక్షన్ పార్ట్ తర్వాత లిక్విడిటీ నీ చేతిలో పెట్టుకుంటే మీ మనవలు మీరు తాతయ్య అని పిలుస్తారు. లిక్విడిటీ లేదనంటే ముసలోడని పిలుస్తారు. రెండింటిలో ఏది కావాలని నువ్వే డిసైడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం సెంటిమెంట్లకు పోయినాం కదా, సెంటిమెంట్లకు పోయి నా కొడుకు బాగుండాలని చెప్పేసి నువ్వు ఇల్లు కట్టేటప్పుడు ఒక 20% 30% ఇచ్చినావు. కూతురు పెళ్లి బాగుండాలని చెప్పేసి కూతురుకు చేసేస్తున్నావు. రేపు మనవాడు బాగుండాలని పెద్ద ఒక చైన్ వేస్తారు కదా, మన టామ్ ఎమ్మెల్యే వేసినట్టు ఇంత పెద్ద చైన్ వేసి ఆ మనవాడికి నేను ఒక 20 తులాల బంగారం వేసిన అని చెప్పేసి నువ్వు సంతోషంగా ఉన్నావు. కానీ అందరు తీసుకున్న వాళ్ళు అందరు వెళ్ళిపోయారు. నువ్వు ఒక్కొని నువ్వు నీ భార్య మళ్ళీ అదే పాత సీరియల్ పెట్టుకొని జీవితం ఏంది ఇట్లా అయిపోయింది అని చెప్పేసి నువ్వు మాట్లాడుకుంటూ ఉండాలనుకుంటే ఇలా ఉండు. కాబట్టి లిక్విడిటీ నీ చేతిలో పెట్టుకో. ఇవన్నీ సెంటిమెంట్లకు వెళ్ళకు, ఈ కార్పొరేట్ హంగులకు లంగులకు పోకుండా ఎలా అయితే స్టెప్ బై స్టెప్ అచీవ్మెంట్ అయ్యి రిటైర్మెంట్ దాకా గడిపావో, ఇన్ని రోజులు పడ్డ కష్టాలు ఏంటో ఒకసారి ఆలోచించు. అన్ని మనీతో ముడిపడి ఉంటాయి, ఆ మనీని నీ దగ్గర ఉంచుకో. ఆ విధంగా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. 60 ఏళ్ల వయసులో రిటైర్మెంట్ అయ్యాక చేతికి వచ్చిన డబ్బుని తీసుకెళ్లి కొడుకులు, కోడళ్ళు, కూతుర్లు, అల్లుల చేతిలో పెట్టాలా, లేదంటే తీసుకొని వెళ్ళి ఏదైనా ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ అవెన్యూలో పెట్టుబడి పెట్టాలా? చాలా చక్కగా మంచి ఎగ్జాంపుల్స్ తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.